హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. ఫర్టిలిటీ ఇష్యూస్ ఎవరికి ఉంటాయి? పిల్లలు కాకుండా ఉండే వాళ్ళకి ఎందుకు పిల్లలు కావడం లేదు అని తెలుసుకోవడానికి మనకి కొన్ని టెస్ట్లు అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో పెళ్ళైనాక 1-2 సంవత్సరాలు అయినాక కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా ఉంది, లేదంటే ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు అయిపోతూ ఉన్నాయి ఒక 2 నెలల లోపల అనే దానికి అసలు ఎందుకు అలా అవుతుంది అని కనుక్కోవడానికి ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేయొచ్చు. సో ఏమవుతుంది అని అంటే మామూలుగా ఆడవాళ్ళల్లో ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఓవ్యులేషన్ అంటే అండాశయాలలో అండాలు విడుదల అవుతున్నాయా లేదా, ఫామ్ అవుతున్నాయా లేదా, అంటే పెద్దగా అవుతున్నాయా లేదా, రప్చర్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఆడవాళ్ళలో ఎగ్స్ అనేది కౌంట్ ఎంత ఇంపార్టెంటో, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ ఎగ్ది పెద్దగా ఫామ్ అవుతుందా లేదా, 18 mm వరకు పోతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళల్లో ఏముంటాయి? మగవాళ్ళల్లో కూడా వీర్య కణాలు అనేది విడుదల అవుతుందా లేదా, కలవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తొందరగా రిలీజ్ అవ్వడము లేకపోతే తక్కువ కౌంట్ రిలీజ్ అవ్వడము, ఇలాంటివి చూసుకోవాలి. సో సెమన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీర్య కణాల టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. మగవాళ్ళల్లో కూడా థైరాయిడ్ ఎక్కువ ఉంటే క్వాలిటీ అయిన స్పర్మ్స్ రావు. అలానే బీపీ షుగర్ ఉన్న వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఉన్న స్పర్మ్స్ రావు అనమాట. తర్వాత వాళ్ళలో స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం, బాగా ఎక్కువ తాగే వాళ్ళకి భార్యాభర్తలు కలవడానికి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని కౌన్సిలింగ్ ఇప్పించుకొని ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి డౌట్లు ఏమన్నా ఉంటే మాత్రం 49 ఫర్టిలిటీ సెంటర్కి రండి. థ్యాంక్ యూ.